ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, దానికి కారణం కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు. రైతులను ప్రభుత్వం నెట్ట నిలువున మోసం చేస్తుందని తెలిపారు. జగన్ హయాంలో పండుగ వాతావరణంలో రైతాంగం ఉండేదని, రైతులను ఆ విధంగా ఆదుకున్న ఘనత జగన్ది అని వరద కళ్యాణి అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపే అనడం ఖచ్చితంగా రైతును మోసం చేయడమేనని వరద కళ్యాణి ఆక్షేపించారు. వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. దానికి ఎన్నో కారణాలు. ఒకటి ప్రకృతి, రెండోది ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో రైతులకి నిట్టనిలువుగా మోసం చేశారు, రైతుల్ని ఆదుకోవట్లేదు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు చేయడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాతకి ఈరోజు ఎంత ఘోరంగా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న పాలకుల తాలూకా నిర్లక్ష్యం. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడమే కాకుండా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 87,000 కోట్ల రూపాయలు చేయకుండా మోసం చేయడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రజలు